హాయ్ ఫ్రెండ్స్, ఎండు చేప వంకాయ కలిపి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఏమేమి వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నూనె, పసుపు వేసాను ఫ్రెండ్స్. వేగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ అందరూ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూడకుండా మెసేజ్లు పెట్టేయొద్దు. కొంతమంది అలాగే చేస్తున్నారు. అలా మెసేజ్ చేసి వదిలేస్తే మీరు ఇంకా మాకు సపోర్ట్ చేసింది ఏముంటుంది. నేను మొత్తం ఫుల్ చూసే మెసేజ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు అల్లం వేసాను ఫ్రెండ్స్. చూడండి, అల్లం వేసాను. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసాను. కారం వేయలేదు. ఫస్ట్ నూనె పోసాను ఫ్రెండ్స్. నూనె పోసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసాను. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయటికి కొన్నాను. అదే వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, వేగిపోయి వచ్చింది చూసారా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. వంకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్ ఎండు చేపల్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె పోసాను. నూనె పోసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వంకాయలు వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి కొంచెం మగ్గనిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మూత పెడదాము మగ్గనిచ్చి. ఇదిగోండి ఫ్రెండ్స్, కారమును, కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇక నీళ్ళు పోద్దాం గ్లాసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇది ఎండు చేప వంకాయ కూర బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు ఉడకనివ్వాలి. ఉడకడం కోసమే ఉప్పు వేసేది. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేయాలి 2 స్పూన్లు. నేను ఏంటంటే ఒక అరకేజీనే కాబట్టి. ఆ తర్వాత వంకాయలు వేయాలి ఫ్రెండ్స్. వంకాయలు కూడా ఉడికిన తర్వాత నేను కొత్తిమీర, కరివేపాకు, కారము వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. ఆ గ్లాస్ కూడా ఇదిగోండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసా. ఇప్పుడు ఎండు చేపలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ నెలలోనే ఉడికితేనే బాగుంటుంది, కొంచెం మెత్తపడుద్ది. ఇప్పుడు దీంట్లో నూనెలో వేపాను ఫ్రెండ్స్ ఒక 6 ముక్కలు. అంటే ఇదిగోండి 6 ముక్కలు నూనెలో, ఫస్ట్ నూనెలో వేపేసాము మూకిట్లో. అది తీయలేదు వీడియో. ఇదిగోండి, అవి కూడా వేసేద్దాం. 6 ముక్కలు వేసాను ఫ్రెండ్స్. ఇది 1, 2, 3, 4, 5, 6. ఎందుకంటే నీళ్ళలో అయితేనే మరీ వేపేపాటికి కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ముక్క మెత్తపడితే అప్పుడు మనం మంచిగా ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం మధ్యలో పెడదాం, మంట ఫుల్గా వద్దులే. నేను చిన్న పొయ్యి మీద పెట్టాను. పెద్ద పొయ్యి మీద అయితే మధ్యలో పెట్టండి, చిన్న పొయ్యి మీద అయితే ఫుల్గా పెట్టేయండి. ఎందుకంటే ఎక్కువ మంట రాదు కదా చిన్న పొయ్యికి. పెద్ద పొయ్యి కనే వాటికి ఎక్కువ వస్తుంది. నేను అందుకని చిన్న పొయ్యి కాబట్టి ఫుల్గా పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక పావు గంట అలా ఉంచేసేస్తే కొంచెం నానుతుంది ముక్క కూడా. అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా ఒక్కటే వేయాలి, చివరిలో వేద్దాం ఫ్రెండ్స్.
ఇందాక నీళ్ళు పూసి ఉంచుతా ఉన్నా కదా, ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఫుల్గా పెట్టేస్తున్నా. అంటే ముందు ఉడకడం కోసం తగ్గించాను, ఎందుకంటే మా ఒకేసారి అయితే అయిపోతాయి కదా. ఇప్పుడు కొంచెం తొందరగా ఉడికితే తీసేయడమే ఫ్రెండ్స్. ఇక నేను మసాలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి స్పూన్నర వేస్తున్నాను ఐస్ క్రీమ్ దాంట్లో. మామూలుది అయితే స్పూన్ వేసుకుంటే చాలు. నేను ఈ మసాలా ఎలా చేస్తారో కూడా పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సార్ చూడండి, ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి, లాంగ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగోండి ఇక అయిపోయింది, ఎగిరిపోయింది కదా. ఇదిగోండి ఇదిగోండి ముక్కు కూడా ఉబ్బింది చూసారా. ఇంకింతే ఫ్రెండ్స్, కట్టేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.